హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో గోరుచిక్కుడు టమోటా కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గుజ్జు గుజ్జుగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా. రైస్‌లోకి కలుపుకొని తినడానికి ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. తక్కువ మసాలాతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ హెల్తీ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని, అందులోకి ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసేసి, ఈ పోపు దినుసులన్నీ కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. కావాలంటే ఆ ప్లేస్‌లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి, ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 4 పెద్ద సైజు టమోటాలని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసుకొని ఈ టమోటాలనంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే టమోటాలు మనకి సాఫ్ట్‌గా అయిపోతాయి. చూడండి మీకు ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి టమోటాలు బాగా మెత్తబడ్డాయి కదా! టమోటాలు బాగా మెత్తబడి గుజ్జు రావాలి. అప్పుడే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రపరిచి ఒలిచి పెట్టుకున్న చిక్కుడుగాయలను వేసేసుకోవాలి. ఈ గోరుచిక్కులను ఒక ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా అంతా బాగా అంటుకుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసి, ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకోకుండా మనం ఈ టమోటా ప్యూరీతోనే ఇవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా! అడుగంటుతుంది. అందుకోసమని మధ్యలో ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. చూడండి మీకి మొత్తంగా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ఈ గోరుచిక్కుళ్ళు దాదాపు 80% ఇవి ఉడికింటాయి. ఒకసారి ఒక గోరుచిక్కుడుని తీసుకొని చెక్ చేసుకోండి. చూస్తున్నారుగా గోరుచిక్కుడు మనకు బాగా మెత్తబడింది కదా! ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, ఈ మసాలానంతా కూడా లో ఫ్లేమ్‌లో మరొక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా కలిపిన తరువాత, ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ గ్రేవీ వేయకూడదు. ఎందుకంటే మనం చాలా తక్కువ మసాలాని వాడాం. మసాలాకి సరిపడ వాటర్‌ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ కూర అనేది కాస్త గుజ్జు గుజ్జుగా రైస్‌లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చపాతీలోకైనా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి ఉడికించుకోవాలి. చూడండి మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి కర్రీ బాగా ఉడుకుతోంది కదా! ఇందులోకి మనం ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. లేదంటే మనకి అడుగంటేస్తుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుమును వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది రైస్‌లోకి కలుపుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. అంతే కాకుండా మనకి ఈ గోరుచిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మన ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం నేను చేసిన ఈ సింపుల్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! తక్కువ మసాలాతో, తక్కువ టైంలో చేసుకునే ఈ కర్రీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.